ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమస్కారం భక్తులారా. మహదేవ్ తెలుగు ఎస్ట్రాలజీ ఛానల్కు మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ క్షణంలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది కుంభరాశివారి జీవితంలో మార్పు మొదలయ్యే సమయానికి వచ్చిన సంకేతం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశిఫలాలు కాదు. ఇది కుంభరాశివారి జీవితాన్ని లోపల నుంచి మార్చే 3 రోజుల గురించి. 2025 డిసెంబర్ 26, 27, 28 ఈ తేదీలు మీ జీవితంలో ఎందుకు అంత కీలకమో మీరు ఈ వీడియో చివరి వరకు వినేసరికి మీకే అర్థమవుతుంది. మీరు ఇప్పటివరకు చాలా మౌనంగా భరించారు. అర్థంకాని ఒత్తిడి, ఎవరూ గుర్తించని బాధ, నిజాయితీగా ఉన్నా నమ్మకం పొందలేకపోవడం, మనసులో ఎన్నో ప్రశ్నలు కాని సమాధానాలు లేవు. చాలామంది కుంభరాశివారు బయట నవ్వుతూ లోపల మాత్రం పూర్తిగా అలసిపోయారు. మీరు అనుకుంటూ ఉండవచ్చు, నా జీవితం ఎప్పుడు మారుతుంది? నా ప్రయత్నాలకు ఫలితం ఎందుకు రావడం లేదు? నేను చేస్తున్నది సరైన దారేనా అని. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే దశ ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి విషయం ఒక్కరి అభిప్రాయం కాదు. ఇది అనేక మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల నుంచి సేకరించిన లోతైన విశ్లేషణ. 100% ఎస్ట్రాలజర్ ప్రెడిక్షన్. ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది నిజాన్ని చెప్పే హెచ్చరిక. కుంభరాశివారి జీవితంలో ఏది ముగియబోతోంది, ఏది మొదలు కాబోతోంది, ఎవరు మీతో ఉండబోతున్నారు, ఎవరు దూరమవుతారు, ఈ 3 రోజుల్లో మీ విధి ఏ దిశగా తిరుగుతుందో ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఒక అభ్యర్థన: ఈ వీడియోను ఒంటరిగా, శాంతిగా, మధ్యలో ఆపకుండా చూడండి. ఎందుకంటే ఇది అందరికోసం కాదు, మార్పుకు సిద్ధంగా ఉన్న కుంభరాశివారి కోసమే. ఓం నమః శివాయ. ఈ 3 రోజులు కుంభరాశికి ఎందుకు విధిమలుపు? కుంభరాశివారికి 2025 డిసెంబర్ 26, 27, 28 తేదీలు సాధారణమైన రోజులు కావు. ఈ 3 రోజులు మీ జీవితంలో చాలా కాలంగా ఆగిపోయిన చక్రం మళ్లీ తిరగడం మొదలయ్యే సమయం. మీరు ఎంత ప్రయత్నించినా ముందుకు వెళ్లని పరిస్థితులు, ఎందుకిలా జరుగుతోందో అర్థంకాని అడ్డంకులు, ఎవరికీ చెప్పుకోలేని అంతర్మథనం, ఇవన్నీ ఈ దశకు కారణం. జ్యోతిష్యపరంగా చూస్తే మీ రాశిపైయున్న భారమైన ప్రభావం నెమ్మదిగా తగ్గుతూ కొత్త మార్గాన్ని తెరవడానికి సిద్ధంగా ఉంది. ఈ 3 రోజుల్లో మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా రాబోయే నెలలకు దిశను నిర్ణయిస్తాయి. అందుకే ఈ కాలాన్ని తేలికగా తీసుకోకూడదు. ఇది మీ జీవితంలో ఒక అంతర్గత మలుపు. బయటికి కనిపించకపోయినా లోపల పెద్ద మార్పు మొదలయ్యే సమయం. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం ఎందుకవసరం? ఈ సమయంలో మీకు వచ్చే ఆలోచనలు చాలా లోతైనవిగా ఉంటాయి. ఇవి సాధారణ సలహాల్లా ఉండవు. మీరు ఇప్పటివరకు నమ్మిన కొంతమంది వ్యక్తులు, సంబంధాలు, లక్ష్యాలపై సందేహాలు మొదలవుతాయి. ఈ సందేహాలను వెంటనే ఎవరికైనా చెప్పాలనిపిస్తుంది, కాని అదే మీకు నష్టం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ స్థాయిలో ఆలోచించరు. ఈ 3 రోజుల్లో మౌనం మీకు రక్షణ కవచంలా పనిచేస్తుంది. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు వచ్చే భావనలు నిజమైన సంకేతాలు. అవే మీకు సరైన దారి చూపుతాయి. అందుకే ఇది ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారంగా చెప్పబడుతోంది. గత కొన్ని సంవత్సరాల బాధలకు అసలు కారణం? కుంభరాశివారు గత 2-3 సంవత్సరాలుగా ఒక విచిత్రమైన దశను అనుభవించారు. ఎంత నిజాయితీగా ఉన్నా గుర్తింపు రాకపోవడం, ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యం కావడం, కొందరి వల్ల అనవసరమైన నొప్పి కలగడం, ఇవన్నీ మీ మనసును బాగా అలసిపోయేలా చేశాయి. చాలాసార్లు మీరు మీమీదే అనుమానం పెట్టుకున్నారు. కాని అసలు విషయం అది కాదు. గ్రహాల కదలికల కారణంగా మీ శ్రమకు తగిన ఫలితం ఆలస్యమయ్యింది. ఇప్పుడు ఆ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. ఈ 3 రోజులు మీకు గత బాధలకి అర్థం చెప్పే దశ. ఎందుకలా జరిగిందో మీకే స్పష్టత వచ్చే సమయం ఇది. డిసెంబర్ 26 మనసులో మొదలయ్యే మార్పు. డిసెంబర్ 26న కుంభరాశివారి మనసులో ఒక ముఖ్యమైన మార్పు ప్రారంభమవుతుంది. ఇది బయటికి పెద్దగా కనిపించకపోయినా లోపల చాలా బలంగా ఉంటుంది. ఇంతకాలం మీరు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువ విలువ ఇచ్చారు. వారి సంతోషం కోసం మీ కోరికలను పక్కన పెట్టారు.
ఈ రోజు నుంచి ఆ ధోరణి మారుతుంది. నా జీవితం నాకు ముఖ్యం అనే భావన మీలో బలపడుతుంది. ఈ మార్పు కొంత భయాన్ని కలిగించవచ్చు, ఎందుకంటే కొత్త దారి ఎప్పుడూ అనిశ్చితంగా ఉంటుంది. కానీ ఇదే మీ నిజమైన ప్రయాణానికి ఆరంభం. డిసెంబర్ 27 కీలక నిర్ణయాల రోజు. డిసెంబర్ 27 కుంభరాశివారికి నిర్ణయాల రోజు. ఈ రోజు మీరు తీసుకునే ఒక నిర్ణయం రాబోయే కాలాన్ని ప్రభావితం చేస్తుంది. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, ఒక సంబంధానికి సంబంధించినదైనా, లేదా మీ వ్యక్తిగత లక్ష్యాలపై అయినా కావచ్చు. ఈ నిర్ణయం తీసుకునే సమయంలో గుండెమాట వినాలి. భయం వల్ల వెనక్కి తగ్గితే మళ్లీ అదే చక్రంలో పడే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే నెమ్మదిగా అయినా సరే మీ జీవితం స్థిరమైన మార్గంలోకి వస్తుంది. ఇది ఒక్కరోజు మార్పు కాదు, కాని మార్పుకు మొదటి బలమైన అడుగు. డిసెంబర్ 28 బయటపడే నిజాలు. డిసెంబర్ 28న కుంభరాశివారి జీవితంలో చాలా రోజులుగా దాచబడిన కొన్ని నిజాలు వెలుగులోకి వస్తాయి. ఇవి ఇతరుల గురించి కావచ్చు, లేదా మీ గురించి మీకే తెలియని విషయాలు కావచ్చు. ఎవరో ఒకరు మీతో నిజాయితీగా లేరు అనే విషయం స్పష్టమవుతుంది. ఇది మొదట నొప్పి కలిగించవచ్చు, కానీ అదే నిజం మీకు విముక్తిని ఇస్తుంది. ఈరోజు వచ్చిన అవగాహన వల్ల మీరు ఇకపై ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అన్నది స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ఇది మీ భవిష్యత్తు నిర్ణయాలకు చాలా ఉపయోగపడే రోజు. సంబంధాల్లో జరగబోయే మలుపు. కుంభరాశివారి సంబంధాల్లో ఈ 3 రోజుల్లో ముఖ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని సంబంధాలు మరింత బలపడతాయి, కొన్ని మాత్రం సహజంగానే దూరమవుతాయి. మీరిప్పటివరకు ఒక బంధాన్ని కాపాడుకోవడానికి చాలా త్యాగాలు చేసి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ విలువలు గుర్తించని బంధాలకు ముగింపు పెట్టే సమయం వచ్చింది. ఈ నిర్ణయం మీకు బాధ కలిగించినా దీర్ఘకాలంలో ఇది శాంతిని ఇస్తుంది. నిజంగా మీతో ఉండాల్సిన వారు ఈ దశలో మీ పక్కన నిలబడతారు. ఆర్థిక పరిస్థితిలో మార్పు సంకేతాలు. డబ్బు విషయంలో కుంభరాశివారు కొంతకాలంగా ఒత్తిడిని అనుభవిస్తున్నారు. ఆదాయం ఉన్నా నిలవలు లేకపోవడం, అనుకోని ఖర్చులు రావడం మీకు అలవాటైపోయింది. ఈ 3 రోజుల్లో ఆర్థిక విషయాలపై ఒక కొత్త ఆలోచన మీకు వస్తుంది. ఇది వెంటనే పెద్ద లాభం ఇవ్వకపోయినా భవిష్యత్తులో స్థిరత్వాన్ని ఇస్తుంది. ఒక చిన్న అవకాశాన్ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే రాబోయే నెలల్లో డబ్బు విషయంలో ఊరట లభిస్తుంది. ఈ సమయంలో తొందరపాటు పెట్టుబడులు మాత్రం చేయకూడదు. వృత్తి మరియు లక్ష్యాలపై స్పష్టత. కుంభరాశివారికి వృత్తి విషయంలో గందరగోళం తగ్గే దశ ఇది. మీరు చేస్తున్న పని మీకు నిజంగా సరిపోతుందా లేదా అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. ఈ 3 రోజుల్లో ఎవరో ఒకరు ఇచ్చే సలహా లేదా మీరు చూసే ఒక సంఘటన మీకు స్పష్టత ఇస్తుంది. అదే సమయంలో కొత్త అవకాశాల గురించి ఆలోచన మొదలవుతుంది. వెంటనే మార్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ దిశ మాత్రం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీ కెరియర్లో మౌనంగా జరిగే కానీ బలమైన మార్పు. అంతర్గత శక్తి మేల్కొనే సమయం. ఈ 3 రోజులు కుంభరాశివారి అంతర్గత శక్తిని మేల్కొలిపే కాలం. మీరు ఎంత బలంగా ఉన్నారో మీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకాలం మీరు ఇతరుల కోసం జీవించిన విధానం నుంచి బయటికి వచ్చి మీకోసం మీరు నిలబడే ధైర్యం పొందుతారు. ఈ దశలో మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి. అనవసరమైన భయాలు తగ్గుతాయి. ఇది మీ జీవితంలో ఒక నిశ్శబ్దమైన కానీ శక్తివంతమైన ఆరంభం. మనసులో నిలిచిపోయిన ఒక కోరిక మళ్లీ మేల్కొనే సమయం. కుంభరాశివారి మనసులో చాలా కాలంగా ఒక కోరిక నిశ్శబ్దంగా దాచుకుని ఉంది. పరిస్థితులు అనుకూలంగా లేవని, సమయం రాలేదని మీరు దానిని పక్కన పెట్టారు. కాని ఈ దశలో ఆ కోరిక మళ్లీ మేల్కొంటుంది. అది ఒక లక్ష్యం కావచ్చు, ఒక మార్పు కావచ్చు, లేదా ఒక కొత్త ఆరంభం కావచ్చు. ఈ కోరిక తిరిగి గుర్తుకురావడం యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో తదుపరి అధ్యాయానికి సంకేతం. మీరు దాన్ని మళ్లీ నిర్లక్ష్యం చేస్తే లోపల అసంతృప్తి పెరుగుతుంది. వినిపిస్తున్న ఈ ఆలోచనను గమనించడం చాలా ముఖ్యం. ఒంటరితనంలో దాగి ఉన్న బలం. ఈ 3 రోజుల్లో కుంభరాశివారు కొంత ఒంటరిగా ఉండాలనుకుంటారు. ఇది దుఃఖం వల్ల కాదు, ఆత్మపరిశీలన కోసం. ఇంతకాలం మీరు ఇతరుల మాటలు, అభిప్రాయాల మధ్య మీ స్వంత స్వరాన్ని కోల్పోయారు. ఇప్పుడు మౌనంగా ఉండటం ద్వారా మీ నిజమైన ఆలోచనలు బయటపడతాయి. ఒంటరితనం బలహీనత కాదు, ఇది మీకు స్పష్టత ఇచ్చే సాధనం. ఈ సమయంలో మీలోనే సమాధానాలు దొరుకుతాయి. భవిష్యత్తు గురించి ఉన్న అనిశ్చితి క్రమంగా తగ్గుతుంది. కుటుంబ విషయాల్లో మార్పు దశ. కుంభరాశివారి కుటుంబ జీవితంలో కూడా ఈ దశ ప్రభావం చూపుతుంది. కొన్ని అపార్థాలు తొలగిపోతాయి, కొన్ని విషయాలు బయటపడతాయి.
మీరు చాలా కాలంగా దాచుకున్న భావాలను బయటకు చెప్పే అవకాశం వస్తుంది. మొదట ఇది ఉద్రిక్తతను కలిగించినా తర్వాత సంబంధాల్లో స్పష్టత వస్తుంది. మీ మాటలను శాంతంగా, నిజాయితీగా చెప్పగలిగితే కుటుంబంలో సమతుల్యత తిరిగి స్థాపించబడుతుంది. ఇది మీకు మానసికంగా ఊరటనిచ్చే దశ. శరీరం ఇచ్చే సంకేతాలను పట్టించుకోవాల్సిన సమయం. ఈ 3 రోజుల్లో కుంభరాశివారు తమ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. చిన్న అలసట, నిద్రలేమి, తలనొప్పి వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి పెద్ద సమస్యలు కావు, కాని మీ శరీరం విశ్రాంతి కోరుకుంటోందని సూచనలు. మీపై మీరు చాలా ఒత్తిడి పెట్టుకున్నారన్నది దీనికి కారణం. ఈ దశలో మీ రోజువారీ అలవాట్లను కొంచెం సరిచేసుకుంటే శక్తి తిరిగి వస్తుంది. శరీరాన్ని పట్టించుకోవడం కూడా ఒక ఆధ్యాత్మిక సాధన అని గుర్తించాలి. భవిష్యత్తుపై నమ్మకం తిరిగి వచ్చే దశ. ఇంతకాలం కుంభరాశివారికి భవిష్యత్తు గురించి అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఏమవుతుందో తెలియని భయం మనస్సును పట్టిపీడించింది. ఈ దశలో ఆ భయం క్రమంగా తగ్గుతుంది. అన్నీ ఒక్కసారిగా మారిపోవు, కానీ ఒక స్థిరమైన ఆశ మీలో పుడుతుంది. మీరు చేస్తున్న ప్రయత్నాలు వృధా కావు అన్న నమ్మకం వస్తుంది. ఈ నమ్మకమే మీ జీవితాన్ని ముందుకు నడిపించే శక్తిగా మారుతుంది. గత కర్మల ప్రభావం తగ్గే సూచనలు. కుంభరాశివారు చాలా కాలంగా తమపై ఒక తెలియని భారాన్ని మోస్తున్నట్టు అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఫలితం ఆలస్యం కావడం, సరైన సమయంలో సరైన అవకాశం దక్కకపోవడం ఇందుకు కారణం. ఈ దశలో ఆ కర్మ ప్రభావం నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది. ఇది ఒక్కసారిగా మారిపోయే విషయం కాదు, కాని మీ జీవితం సులభంగా శ్వాస తీసుకునేలా మారుతుంది. చిన్న చిన్న విషయాల్లో అదృష్టం కలిసి రావడం మీరు గమనిస్తారు. ఇవి పెద్ద సంకేతాల కంటే బలమైన సూచనలు. జీవిత దిశపై కీలక ఆలోచనలు. ఈ 3 రోజుల్లో కుంభరాశివారి మనసులో ఒక ప్రధాన ప్రశ్న తిరుగుతుంది. నేను ఎటు వెళ్తున్నాను అనే ఆలోచన. ఇప్పటివరకు మీరు బాధ్యతల కోసం, ఇతరుల అంచనాల కోసం జీవించారు. ఇప్పుడు మీ స్వంత ఆశయాలపై దృష్టి పెట్టే సమయం వచ్చింది. ఈ ఆలోచనలు కొంత గందరగోళాన్ని కలిగించినా అదే గందరగోళం స్పష్టతకు దారితీస్తుంది. ఇది మీ జీవిత దిశను మార్చే ఆలోచనల దశ. ఆధ్యాత్మికత వైపు ఆకర్షణ. ఈ దశలో కుంభరాశివారికి ఆధ్యాత్మికత వైపు సహజమైన ఆకర్షణ కలుగుతుంది. ఇది కేవలం పూజలకే పరిమితం కాదు. మీలోనే ఉన్న శక్తిని గుర్తించాలనే తపన పెరుగుతుంది. నిశ్శబ్దంగా కూర్చుని ఆలోచించాలనిపిస్తుంది. మీ గత అనుభవాలకు అర్థం వెతకడం మొదలవుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆలోచనలు మీకు మానసిక శాంతిని ఇస్తాయి. అదే శాంతి మీ తదుపరి నిర్ణయాలకు బలంగా మారుతుంది. అనుకోని సహాయం వచ్చే సంకేతం. ఈ 3 రోజుల్లో కుంభరాశివారు ఊహించని చోటనుంచి సహాయం పొందే అవకాశం ఉంది. ఇది డబ్బుగా కావచ్చు, మాటలుగా కావచ్చు, లేదా ఒక మార్గదర్శకత్వంగా కావచ్చు. మీరు ఒంటరిగా లేరన్న భావన బలపడుతుంది. ముఖ్యంగా గతంలో మీకు సహాయం చేయని వ్యక్తి ఇప్పుడు మీకు మద్దతుగా నిలబడవచ్చు. ఈ సహాయం మీ జీవితంలో ఒక ముఖ్యమైన దశను దాటేందుకు ఉపయోగపడుతుంది. అందుకే వచ్చిన అవకాశాన్ని తేలికగా వదిలిపెట్టకూడదు. కొత్త అధ్యాయం ప్రారంభానికి సిద్ధత. ఈ 3 రోజులు ముగిసిన తర్వాత కుంభరాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. ఇది పెద్ద శబ్దంతో మొదలయ్యే మార్పు కాదు, నెమ్మదిగా కాని బలంగా జరిగే మార్పు. మీరు ఇకపై మీ విలువను తక్కువగా అంచనా వేయరు. భయంతో కాదు, అవగాహనతో నిర్ణయాలు తీసుకుంటారు. ఈ దశ మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది, మీరు దాన్ని అంగీకరించగలిగితే. ఓం నమః శివాయ. ఇంతవరకు మీరు ఈ వీడియోను పూర్తిగా విన్నట్లయితే ఒక విషయం మాత్రం మీకు స్పష్టంగా అనిపించి ఉంటుంది. కుంభరాశివారి జీవితంలో ఇది ముగింపు కాదు, ఇది కొత్త ఆరంభానికి ముందు నిశ్శబ్ద క్షణం. మీరు భరించిన ప్రతి నొప్పి, మీరు మౌనంగా గడిపిన ప్రతి రాత్రి, మీ కన్నీళ్లకు కూడా మహాదేవుడు సాక్షిగా ఉన్నాడు. శివుడు ఆలస్యం చేస్తాడు, కాని అన్యాయం చెయ్యడు. ఇప్పుడు మీ జీవితంలో భయం తగ్గుతోంది, స్పష్టత పెరుగుతోంది, మీ విలువ మీకే అర్థమవుతోంది. ఈ 3 రోజులు దాటిన తర్వాత మీరు మునపటిలా ఉండరు. ఇప్పుడు కుంభరాశివారికి చేయవలసిన ఒక ముఖ్యమైన సాధన ఉంది. కుంభరాశి శ్లోకం. ఓం శం శనైశ్చరాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ ఉదయం లేదా రాత్రి 11 సార్లు జపించండి. పూజ విధానం. శనివారం రోజు నల్ల నువ్వులు లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి శివుణ్ణి లేదా శనిదేవుణ్ణి స్మరించండి. మాట్లాడకుండా మనసులో ఒక కోరిక మాత్రమే పెట్టుకోండి.
అది స్వార్థం కాకూడదు. నిజమైన మార్పు కావాలి అనే సంకల్పం కావాలి. మహాదేవుడు మీకిచ్చేది మీరు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటుంది. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే, ఇది మీ జీవితానికి అర్థం చెప్పినట్టు అనిపిస్తే మళ్ళీ వినండి, ఆలోచించండి, మౌనంగా శివుణ్ణి స్మరించండి. ఎందుకంటే శివుడు మాటలతో కాదు, పరిస్థితులతో జీవితం మార్చుతాడు. మహాదేవ్ తెలుగు ఆస్ట్రాలజీ మీ జీవితంలో వెలుగ్గా నిలవాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.